జనాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది. గతంలో ఎట్లాంటి డెవలప్మెంట్ బోరబండ డివిజన్లో జరిగింది? ఇక్కడ కార్పొరేటర్ని కనీసం గుర్తుపడతారా? ఎమ్మెల్యేని కనీసం గుర్తుపడతారా? వాస్తవానికి ఉన్నటువంటి సమస్యలు ఏంది? నాయకుల దగ్గర నుంచి ఇక్కడ జనాలు ఏం కోరుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్లో ఉన్నాం. ప్రస్తుతం మనం అల్లాపూర్లో ఉన్నాం. అల్లాపూర్ ఏరియాలో ఇది అల్లాపూర్కి సంబంధించినటువంటి ఏరియా. పేదలు మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ నివసించేటువంటి ప్రయత్నం చేస్తారు. మహిళలు కొంతమంది ఉన్నారు. అమ్మ क्या नाम है आपका? मेरा नाम शाहजहां बेगम। मैं 4 साल से पेंशन को अप्लाई कर रहा हूँ। अब तक पेंशन नहीं है, राशन कार्ड नहीं है, घर नहीं है, कुछ भी नहीं आया हमारे। मेरे मर्द का इंतकाल हुआ, मेरे छोटे बच्चे हैं तो कितने जगह अप्लाई करे तो भी एक जगह भी नहीं आया। अब जुबली हिल्स का इलेक्शन होता बोल के बोल रहे, बहुत सारे लीडर्स आते, क्या पूछते हो उनको? ऐसे पूछते जाके 4 साल से पेंशन नहीं आ रहा, घर नहीं आया, रईस वाले को घर आ रहे, नहीं रईस वाले कुछ भी नहीं आ रहा, गरीबा क्या आ रहा, कुछ भी नहीं आ रहा। फिर क्या करना हम लोग? 4-5 हजार किराया देकर है रहे हम किराए को। आपको पेंशन नहीं आ रहा, घर भी नहीं है? आप घर भी नहीं है, पेंशन नहीं है, राशन कार्ड नहीं है, मेरा कुछ भी नहीं है। अब नए राशन कार्ड देते बोल के बोले ना? अप्लाई करे, पेंटिंग में है कहते। जाके चेकअप करके भी है वो स्लीप लेके जाके, तो नई पेंटिंग में है बोले। किसको पूछना जाको, किससे बात करना? हमारे बड़े लीडर है नहीं मालूम, हम कर को खाने वाले। आप क्या काम करते हैं अम्मा? मैं घरा का काम करती, बर्तन धोने जाती मैं। बच्चे हैं मेरे 2, हमारे मर्द मर के 4 साल हो रहा। आपका वोटर आईडी किधर है? गांव का है हमारा सब गांव। इधर जुबली हिल्स में कितने साल से, बोराबंडा में कितने साल से रह रहे? 15 साल से है इधर। तो आपका वोटर आईडी इधर नहीं है? नहीं है, गांव का है हमारा सब। क्या बोलना चाह रहे गवर्नमेंट को या लीडरों को जो भी आते आपको? भी नहीं बोलना चाह रही, मेरे पेंशन होना, मेरे के घर होना और बोलते समय राशन कार्ड होना, इसके सिवा मेरे कुछ भी नहीं होना। हम करना कितना, भरना कितना, घर का किराया, करंट के बिल बनना, आगे पीछे कोई भी नहीं है। ये पेंशन సో జనాలు అనేది చాలా అంటే పెన్షన్స్ రావట్లేదు అనేది కొంత ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. రాషన్లు లేవు అనేది కూడా చూస్తున్నాం. సో ఇట్లాంటి పేదలను ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు చాలామంది చాలా హామీలు ఇస్తున్నారు, కానీ అవి పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో జనాలతో మాట్లాడితే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఉన్నారు, కానీ ఇబ్బందులు ఏమీ తగ్గట్లేదు, కంటిన్యూ అవుతానే ఉన్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో ఏరియాకి వెళ్దాం, అక్కడ జనాలు ఇబ్బందులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోరబండ డివిజన్లోని అన్నానగర్లో ఉన్నాం. ఇది కూడా పేదలు నివసించేటువంటి ఏరియాగా చెప్పుకోవచ్చు. మనం ఒకసారి ఇటువైపున గమనిస్తే ఆ గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ఇల్లు, దాని తర్వాత పీజీఆర్ ఉన్నప్పుడు నిర్మించినటువంటి ఇల్లే అత్యధికంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తము బోరబండ డివిజన్లో దాదాపుగా ఇట్లాంటి పేదవాళ్ళే ఎక్కువ నివసిస్తారు అనేది మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. మొత్తము ఇటువైపున కూడా ఇళ్లలో పనిచేసుకుని నివసించే వాళ్ళు, జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి కార్మికులే అత్యధికంగా నివసిస్తారు. ఒకసారి మాట్లాడదాం అమ్మా. ఇది ఏం ఏరియా? ఇది ఏం ఏరియా? సైడ్ 3. ఇక్కడ జిహెచ్ఎంసీలో చేసే వాళ్ళు మస్తు మంది ఉంటారేమోగా. ఇక్కడ ఉన్నారు బోరబండలో ఉంటారా? ఏం అవును, మీ జీతాలు పెరిగినాయా? 18,500 వస్తున్నాయా ఇప్పుడు? కటింగ్ పోను ఎంతో? కటింగ్ పోను 14,000 వస్తుంది. 14,000 వస్తుందా? దాదాపుగా ఇట్లాంటి ఏరియాలో జనాలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి సమస్యలు ఇక్కడ డ్రైనేజ్కి సంబంధించినటువంటి సమస్య అత్యధికంగా ఉంది. దాంతోపాటు దోమలు సమస్య కూడా కొంత ఎక్కువ ఉంది. స్ట్రీట్ లైట్ సమస్య కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ కార్పొరేటర్ వచ్చేసి బోరబండ కార్పొరేటర్, ఆయన కూడా రెగ్యులర్గా ఫీల్డ్ మీదకి రారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆయన బీఆర్ఎస్లో ఉండే, దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత ఆయన కూడా పార్టీ మారాడు. మాట్లాడదాం అమ్మ. ఏం పేరు నీ పేరు? ఏంది ఏం ఏరియా? ఇక్కడనే ఉంటావా? ఇక్కడనే ఉంటా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటావు ఇక్కడ? ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ? ఏంది ఇక్కడ ఏం సమస్యలు? డ్రైనేజ్ బాగా పొంగుతాయటగా అమ్మాయిడ, డ్రైనేజ్ పొంగుతాయట. సందులో ఇదంతా పొంగుతాయి, మాగనే పొంగుతాయి కానీ చేసుకోవాలి ఎవరు. లీడర్లు వస్తుంటారా అమ్మ? లీడర్లు వస్తారు, చూస్తారు, పోతారు. ఏమన్నా పని చేసుకుందాం అన్న కూడా చేసుకొని ఇయ్యరు. ఎవరు చేసుకొని ఇస్తారు అసలే అర్థం కాదు. లీడర్లకి కొదవలేదా? మోస్తు మంది వస్తుంటారా? లీడర్లు చేయనియరు అట, యువతల వాళ్ళు అంటారు.
మరి అదేందో ఆ మాట ఏందో మరి వాళ్ళ ముఖం మీద చెప్పాలి కానీ మొక్కసాటుగా చెప్తారు అంత. మీ కార్పొరేటర్ ఎవరు? ఎవరో నాకు కూడా సరిగ్గా తెలియదు. మీ ఎమ్మెల్యే ఎవరు పోనీ? మా ఎమ్మెల్యే మాదిగని గోపినాథ్ చచ్చిపోయింది కదా ఆయనే. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయట మీకు? జరిగితే వేస్తాము ఓటు. మంచిగా చేసిండా గోపినాథ్? గోపినాథ్ మంచిగా చేసిండు. ఈయన బావ పరిస్థితి కూడా మంచిగా చేసిండు. వచ్చి రెగ్యులర్ గా వచ్చి కలుస్తుంటారా జనాలని? కలుస్తారు, మంచిగా చేస్తారు వాళ్ళు. ఆయన చచ్చిపోయిండు. నెక్స్ట్ ఎవరైతే మంచిగా ఉంటారు అనుకుంటున్నావు? ఏ పార్టీ నుంచి అని? ఏ పార్టీ అని మంచిగుంటే ఎవరు మంచిగుంటే వాళ్ళకి ఇస్తాము. మీకు ఎవరు బాగా చేస్తే వాళ్ళు అంతే. రోడ్లు బాగానే ఉన్నాయా అమ్మా ఇక్కడ మొత్తం? రోడ్లు అయితే గిట్లనే ఉన్నాయి. ఇదే ఇల్లు ఇదే వాకి మాకు. అంతేనా? ఈ ఇల్లులు ఏమో పాత ఇల్లులా ఇవి? ఏమో తెలియదు మాకైతే ఇచ్చిండ్రు 2-3 ఏళ్ళ 10 ఏళ్ళ అయింది మాకు ఇచ్చి కూడా. అది వరకు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మాకు కూడా తెలియదు. ఉరుస్తుందా వర్షం వచ్చినప్పుడు? ఇప్పుడు ఏమో అయితే వస్తలేవు, వాటర్ ఏమో వస్తలేవు, బాగానే ఉంది. సో జనాలకు అనేది గ్రౌండ్ లెవెల్లో నాయకుల పూర్తి స్థాయిలో సహకరించకపోవడం, డెవలప్మెంట్లో పూర్తి స్థాయిలో చేయకపోవడం అనేది కొంత మైనస్గా చెప్తా ఉన్నారు. కానీ కొన్ని ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. నాయకులు మధ్య కొట్లాట మా ఏరియాకి డెవలప్మెంట్కి కొంత గ్యాప్ వస్తుంది. దాంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఓటు వేస్తామనేది ఇక్కడ బోరబండ నివసించేటువంటి అన్ననగర్ కావచ్చు, దాని తర్వాత సైట్ 3లో నివసించేటువంటి జనాలు చెప్తున్నారు. ఇంకో ఏరియాకి వెళ్దాం, ఈ బోరబండ డివిజన్లోనే. అక్కడ సమస్యలు ఏమున్నాయి, జనాలు ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోడ్ల మీద బట్టలు అమ్ముకునేటువంటి వ్యక్తి, బెడ్షీట్ అమ్ముకునేటువంటి వ్యక్తి పెద్ద ఆయన ఉన్నారు, మాట్లాడడం. ఏం తాత, ఏం పేరు నీ పేరు? నా పేరు మైనజ్జన్. ఇది యూసుఫ్ కూడా బోరాబండ ఈ ఏరియాలో ఎప్పటి నుంచో చూస్తున్నావు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి. ఎప్పుడు డెవలప్మెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? గతంలో 16 సంవత్సరం నేను ఇక్కడ వచ్చి, అప్పుడు నాకు ఇల్లు కిరాయి ఇక్కడ 1300 ఖాళీ 300 ఉండే. ఇప్పుడు నేను 4000 కడుతున్నా. ఏది కిరాయా? ఇల్లు కిరా అప్పటి నుంచే ఉన్నా. అప్పుడు పీజారం ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నా, డెవలప్ ప్రతి ఒక్క పని అవుతుండే. ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ గెలిచినప్పుడు నుంచి ఆ ఎమ్మెల్యేతో మనం ఓపికలు మనం పోలేము, ఏం అడగలేము. అంతేనా? కాదు, అంటే అప్పుడు నాయకులు చెప్తే ఇంటుండే, పేదలు చెప్పినా నాకు ఈ పని కావాలి, నాకు ఇబ్బంది ఉంటే ఇంటుండే. సార్ అంటే అతను బండి ఆపుతుండే, ఏదో మాట్లాడుతుండే, చాలా మంచి ఉండే పీజార్ ఎమ్మెల్యే. పీజీఆర్ పోయిన తర్వాత ఆయన కొడుకు ఎమ్మెల్యే అయిండు, చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అతని కొడుకు ఏం పని చేయలేదు. మనం నమస్తే అంటే అతను నమస్తే కూడా చెప్పలేదు. అంతేనా? सलाम बहुत वालेकुम सलाम भी नहीं बोला पीजीआर एमएलए का बेटा पीजीआर आदमी बहुत अच्छा था एमएलए పీజీఆర్ ఎమ్మెల్యే చాలా మంచిగా ఉండే పీజీఆర్ చాలా మందికి డబ్బాలు పెట్టించిండు ఇల్లులు కట్టించిండు అంటారు కనెక్షన్ అలా కనెక్షన్ ఇచ్చిండు నీళ్లు కనెక్షన్ ఇచ్చిండు అంటారు మంచి పీజీఆర్ ఎమ్మెల్యే మనం ఓటు కూడా ₹1 తీసుకున్నా కూడా ఓటు వేసినాం అతనికి అతని కొడుకు ఓటు వేయలేం విష్ణువర్ధన్ రెడ్డికి అయితే మీరు ఓటు వేసే పరిస్థితి లేదు అప్పుడు 10 సంవత్సరం టీఆర్ఎస్ ఉండే కదా టీఆర్ఎస్ చేసిన ఈ మన సవ్యా బేగం మేడం ఉంది కదా మనకు కుకట్పల్లి అది మా సబ్జనగర్కి మొత్తము అవును అప్పుడు పీజీఆర్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ విపరీతంగా జరిగింది కొద్దిగా నార్మల్ పీజీఆర్ ఎమ్మెల్యే చాలా మంచిగా చేసినాడు గుడ్డానికి కుంటానికి పెన్షన్ ఇచ్చినాడు ఇల్లు ఇచ్చినాడు మనం పేదోళ్ళు అయితే కష్టం చేసి తినాలి ఏ పార్టీ రాసి ఏం అక్కర్లేదు ఏ నాయకుడు వచ్చినా సరే పేదోడైతే కష్టం చేసి తినాలి మనం ఎవరు 4 దినాలు ఓట్లు ఉన్నప్పుడు హోటళ్ళకు మందుకు తలకాయ కూర పైసలు ఇస్తారు ఓట్లు వేసుకుంటారు మనం కష్టం చేసినా మనం తిరిగి వస్తుంది ఇప్పుడు ఈ బెడ్షీట్లు అమ్ముతున్నావు కదా రోజు 500-600 కూలి పడుతుంది సార్ నాకు కూలీ లెక్క తిరుగుతాం నాది సొంతం కాదు మా సేట్ ఉన్నాడు సేట్తోనే చేసుకుని తిరుగుతాం అంతే ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు నేను డైరెక్ట్ రోడ్ డైలీ 15 కిలోమీటర్లు తిరుగుతాం ఎక్కడ తిరుగుతావు నేను ఉండేది సబ్జానగర్ పర్వత్ నగర్ బాదాపూర్ ఇసుఫ్గూడ రేహమత్ నగర్ ఇవన్నీ తిరుగుతా కొంటారా బెడ్షీట్లు కొంటారు రోజు ఒక 500-600-800 కూలీ పడుతుంది సార్ కానీ రకాల కష్టం సార్ ఎవరికి ముస్తలేం మనం ఎంతమంది పిల్లలు నీకు నాకు 2 కొడుకులు ఒక కొడుకు చచ్చిపోయి ఒక కొడుకు ఉండే ఏం చేస్తుండు కొడుకు ఏం చేస్తుండు ఏదో జాబ్ చేస్తాడు హైటెక్ ఏదో కష్టం చేసి బతకాలే సార్ మనం పేదవాళ్ళు అయినా ఎవరు నాయకులు ఎంతమంది వచ్చినా గెలిచినా వాళ్ళకి మంచి అంటే పీజీఆర్ ఎమ్మెల్యే ఉండే అంతేనా థ్యాంక్ యూ సార్ రైట్ ఓకే సో పేదవాళ్ళు నివసించాలంటే వాళ్ళ రెక్కల కష్టం చేసుకొని వాళ్ళే సంపాదించుకొని తినాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పుడు గతంలో పీజీఆర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ తర్వాత వస్తున్న నాయకులు ఎవరు పెద్దగా డెవలప్ చేయట్లేదు అనేది ఒక సామాన్యుడు చెప్తున్నటువంటి
వాయిస్. ఇది బోరబండలో జనం చెప్తున్నటువంటి ఆవేదనకు సంబంధించినటువంటి అంశం. ఆటో డ్రైవర్ ఉన్నారు. ఏందన్నా, ఎక్కడి నుంచి నడుపుతాను? నేను సిటీ మొత్తం నడుపుతా సార్. ఏంది కుక్క బతుకు అయిపోయింది ఆటో వాళ్ళది, మొత్తం నాశనం చేసి పెట్టింది రేవంత్ రెడ్డి సార్. ఎట్లా బతకాలి? పొద్దున్న నుంచి 500 రెంట్ ఇవ్వాలి దీనికి, ఇప్పటివరకు 1000 రూపాయలు కారబార్ చేయలేదు. ఎట్లా బతకాలి? ఏం కావాలి? ఇప్పుడు ఈ యూస్ కూడా బోరబండ, జూబ్లీ హిల్స్ ఇవన్నీ తిరుగుతుంటారు. ఈ నడిపితే ఎవరు కూర్చుంటలేరు, ఎవరు ఎక్కుతారు లేడీస్ అయితే. ఇప్పుడు యూస్ కూడా తిరుగుతావు, బోరబండ తిరుగుతావు, జూబ్లీ తిరుగుతావు. ఎట్లా రోడ్లు ఎట్లున్నాయి, పరిస్థితులు ఎట్లున్నాయి, డ్రైనేజు, నీళ్లు ఏమైనా గమనించినావు ఎప్పుడన్నా? రోడ్లు అయితే మరి దారుణం ఉన్నాయి. ఆటో పోవాలంటే భయం అవుతుంది. కిరాయి ఆటోలు ఖరాబ్ అయితే మేమే పైసలు పెట్టుకోమని అంటారు ఓనర్ వాళ్ళు. ఎట్లా బతకాలి? రోడ్లు ఏం చక్కగా లేదు, ఏం లేదు. మట్టి కూడా వేస్తలేరు, టైర్లు మొత్తం ఒలకపోతున్నాయి. ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి మేము? ఇది బోరబండ బస్ స్టాండ్ చాలా పెద్దది, ఆటోలు కూడా విపరీతంగా ఉంటాయి. మరి గిరాకు అట్లాంటిది ఏమి ఉండదు పెద్దగా ఇక్కడ? ఏం గిరాకు ఉన్నది? గిరాకీ లేదు. గిరాకు కూడా బస్సులు ఎక్కి వెళ్ళిపోతున్నారు. మాకు ఎవరు అడుగుతున్నాడు? ఎవరు అడుగుతలేడు. ఎక్కిన వాళ్ళు ఇట్లనేమో రోడ్కి ఇట్లా ఉన్నాయి, ఎట్లా పోతావు అని దిగిపోతున్నారు. ఎట్లా తీసుకోవాలి మళ్ళా? ఇంతే. ఇక ఎంత సంపాదిస్తావన్నా రోజుకి? రోజు పొద్దున్న 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 10 గంటల వరకు దింపితే 1200 1300 అవుతున్నాయి. దాంట్లో 500 కిరాయి కొట్టాలి, 300-400 గ్యాస్ పోయాలి, 400-500 మిగులుతున్నాయి. ఏం మిగులుతున్నాయని విచ్చమాడు కూడా అయిపోయింది ఆటో వాళ్ళది. సో చూస్తున్నాం కదా, ఆటో వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదనని చాలా క్లియర్గా వ్యక్తం చేస్తున్నారు. జనాలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తున్నప్పటికి కూడా గ్రౌండ్ లెవెల్లో పేదలకు రీచ్ అవ్వట్లేదు అనేది మొత్తం బోరబండ డివిజన్లో మాట్లాడితే వాళ్ళు జనం చెప్తున్నటువంటి మాట గమనిస్తే క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం బోరబండ డివిజన్లో దాదాపుగా 50,000కి పైగా జనాభా నివసిస్తే ఇక్కడ ఉండేటువంటి ఓటర్లు దాదాపుగా 35,000కి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఓటర్లు చాలామంది కూడా సామాన్య, అంటే ఒక ఏరియాలో ఉండేటువంటి కామన్ సమస్యలు, రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేదు, నీళ్లు సరిగ్గా రావు, స్ట్రీట్ లైట్స్ సరిగ్గా రావు, పెన్షన్స్ రావట్లేదు, ఇల్లులు రావట్లేదు అనేటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. మరి ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారు అంటే మాకు మంచి చేసేటువంటి నాయకుడిని గెలిపిస్తామన్నారు. మరి చూడాలి బోరబండ డివిజన్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం. ఇది ఓవరాల్గా బోరబండ డివిజన్కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నరసింహతో శ్రవణ్, బిగ్ టీవీ, బోరబండ.